శత్రువుల నోరు నొక్కడానికి, శత్రువుల సంహారం చేయడానికి అంటే సంహారం అంటే శత్రువులు లేకుండా ఆ! చేసుకోవడానికి కామాఖ్య సింధూరం అని ఏమైనా ఉంటుందా అండి అది? అలాగేం ఉండదండి. ఆ! మనం ఎప్పుడైనా మన శరీరంలో కొన్ని శత్రువులు ఉంటారండి. ఓహ్! విచిత్రంగా చెప్తున్నాను అనుకోకండి. అదేలెండి. శరీరంలో మన శత్రువు మనసు, ఆలోచన, వ్యవహారం అన్నీ మన శత్రువులు ఉన్నారండి. హ్మ్. మన శరీరమే ఒక ప్రకృతి స్వరూపం. రైట్. ప్రకృతిలో ఏంటంటేను ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. ఓకే. నవగ్రహాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 12 రాసులు ఏవైతే మనం మాట్లాడుకున్నా అవంతా మన శరీరంలో అచ్చా! ఉన్నాయండి. ఓకే. 27 నక్షత్రాలు పైనుండి కింద వరకు ఉన్నాయండి. ఓకే. ఏదెక్కడున్నా మీకు ఇంకోసారి ఎపిసోడ్‌లో మీకు చెప్తాను ఇవన్నీను. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఉన్నాయి. అంటే అన్నీ మన శరీరంలో ఉన్నవే. నువ్వు శత్రువుని నాశించం చేసేటప్పుడు నీకు ఈ శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? లాజిక్‌గా ఆలోచించండి. రైట్. ఇప్పుడు మీరు నా శత్రువు అండి. మీరు అవును. నాకేదో చేశారు. నాకు ఎక్కడో బాధ అనిపించింది. ఇప్పుడు నాకు ఇక్కడ గుండెకాయ దగ్గర బాధేస్తుందండి. గుండెకాయ అంటే ఏది? శరీరంలో నుండి చూస్తే సింహరాశి. సింహరాశి. ఓకే. సింహం అంటే గుండెకాయ అంటాం. అలాగే మనం మిథునం అంటే భుజాలంటాం. ఓకే. మేషం, వృషభం, మిథునం. కర్కాటకం, ఆ! సింహం. ఓకే. కన్య, తుల నాభి భాగం. ఆ! వృశ్చికం కింద భాగం. అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం పాదాలు. ఇలా అచ్చా! వరుసగా పైనుండి కింద వరకు ఉన్నాయి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే. అవునా? ఇప్పుడు ఓకే. మీకు ఇక్కడెక్కడో ఒక నొప్పొచ్చింది, బాధపడుతున్నారు. ఒరేయ్! బాధ కారణం దెబ్బకి కారణం వాడెవడో అనుకుంటే, ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా! అవును. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా బిడ్డకి జరిగిందనుకున్నా. ఏదో ఇబ్బంది అవుతుంది. అవును. ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేసేసాడు నాకు. నా కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం, నాభి భాగం అంటే ఏది ఇక్కడ? తుల. అవును. అంటే మన పైన లెక్కేసుకొని తుల. అవును. అంటే నీకు తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది. దాన్ని శుద్ధి చేసుకో. దానికేం చేయాలో చేసుకో నువ్వు. అంతేగాని వాడి మీద పడి చావకలే.